నా కూతుర్ని పెళ్ళైన నీ కొడుక్కిస్తానంటావు? నీకు మర్యాద ఉందా? ఆల్రెడీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ల మధ్య దీనిని పెట్టడం మర్యాదగా ఉందా? ఆ తులసి ఈ ఇంటికి రావడం నీ ఒక్కదానికే ఇష్టం లేదు. నీ కొడుక్కి ఇష్టమే, నీ భర్తకి ఇష్టమే, వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టమే. నువ్వు ఒక్కదానివి అడ్డుకొని ఏం చేస్తావమ్మా? అనవసరంగా నా కూతురి మనసులో ఆశలు రేపడం తప్పించి ఆశలు నిరాశలు అని దానికి ఎప్పుడో చెప్పాను. అయినా పీటల మీద పెళ్ళొద్దన్న తర్వాత నీకు ఏ హక్కుందని నీ కొడుక్కి నా కూతుర్ని చేసుకుంటాను అనడానికి? నా కూతురి మీద నీ పెత్తనం ఏంటి? జన్మనిచ్చిన తండ్రిని నా హక్కు కంటే నీకు హక్కులు ఎక్కువ ఉన్నాయా? అసలు నీకు నాకు ఏంటమ్మా సంబంధం? మీ ఆయన మేనత్త కొడుకుని నేను. నీకు నాకు రక్త సంబంధాలు లేవు. నీకు నాకు ఏ చుట్టరికాలు లేవు. ఈ ముసల్ది రాకపోకలు సాగిస్తోంది గాని మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలి తరం దాటింది. ఇప్పుడేదో వాళ్ళని విడదీస్తాను, నా కూతుర్ని కలుపుతాను అంటే నీ మాటలు నమ్మడానికి నేనేం పిచ్చోణ్ణి కాదు. నేను ఇవ్వను అని ఆ రోజే కుండ బద్దలు కొట్టి చెప్పాను. అయినా ఏమీ పట్టనట్టు నా కొడుక్కే చేసుకుంటాను అని నీ దగ్గర పెట్టుకున్నావు. దానికిప్పుడు నేను బ్రహ్మాండమైన సంబంధం చూశాను. రేపు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. మాకంటే బ్రహ్మాండమైన సంబంధం చూసావా? అసలు మీది ఏం బ్రహ్మాండం? ఆస్తులు అంతస్తులు చూసి మురిసిపోతున్నావేమో. నీ ఆస్తులు అంతస్తులు ఎవరికి కావాలమ్మా? మంచి మాట మర్యాద ఉండాలి. అయినా నేను నీ కొడుకు ఇవ్వను అంటున్నాను కదా. ఏమన్నా అంటే ఏం తక్కువైంది అంటావు. తప్పొప్పులతో నాకు సంబంధం లేదు. తాను మునిగిందే గంగ, తాను మెచ్చిందే రంభ అంటారు. అట్లాగే నీ కొడుకు నాకు నచ్చలేదో. నాకు బావే నచ్చాడు నాన్న. నీకు నచ్చడమేంటే? బాధ్యత గల తల్లిదండ్రులం మేము. నిన్నెవరికిచ్చి చెయ్యాలో మాకు తెలుసు. ఎవరికిస్తే నీ జీవితం బాగుపడుతుందో, ఎవరికిస్తే నువ్వు సుఖంగా బతుకుతావో అవన్నీ మాకు తెలుసు. నీకేం తెలుసని ఈవిడ మాటలు నమ్మి ఆశపడి గోతికాడ నక్కలా కూర్చున్నాం. రా ముందెళ్దాం. రా అమ్మంటుంటే. నరసింహ, రావే, రా యువతలకి రా. అసలు నువ్వెందుకు ఇంత మొండి పట్టుపడుతున్నావు? అసలు ఏం జరిగింది? నా కొడుకు ఏం తప్పు చేశాడని నా కొడుకు నీ కూతుర్ని ఇవ్వను అంటున్నావు? నేను ఇన్నేళ్లు దాని మీద ద్వేషాన్ని, పగని, శత్రుత్వాన్ని పెంచుకొని నీ కూతుర్ని చేరదీసి నా కోడలిగా అంగీకరిస్తూ నేను కంకణం కట్టుకుంటే ఇవాళ వచ్చి దాన్ని చేయి పట్టుకుని లాక్కుని పెడతావా? ఇంతకాలం ఇది నా కోడలు అని చెప్పుకున్నందుకు నలుగురు నన్ను చెప్పు తీసుకుని కొడతారు. అయినా తులసిని రానీయకపోయినా నువ్వన్నదే జనం చేస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నారు సింహ. అది రాదు, నా కోడలు కాదు. వస్తున్నారు కదమ్మా. అవతల బ్యాండు మేళం పెట్టుకొని బయలుదేరి వస్తుంటే రారు రానివ్వను అంటావేంటి? తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ ఒకటైతే నువ్వేం చేస్తావు? నువ్వు పుట్టింటికి పోవడమే కాని ఇక్కడ చెయ్యగలిగిందేమీ లేదు. అయినా చూస్తూ చూస్తూ
నా కూతురి బతుకు నాశనం చేయడం నాకిష్టం లేదు. నా ఇంట్లో ఉండవలసిన పిల్ల నీ ఇంట్లో ఉండడం ఏంటి? రా పోదాం. అసలు కారణం చెప్పకుండా దీన్ని తీసుకెళ్ళటానికి వీల్లేదు. నేను చెప్పను. అదే అదే ఎందుకు చెప్పు? ఇక్కడి నుంచి నువ్వు కదలాలి అంటే కారణం చెప్పే కదలాలి. అసలు ఏం జరిగిందో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నా మీద ఒట్టేసి చెప్పు. నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు. ఎందుకు నీ కూతుర్ని నా కొడుకు ఇవ్వనంటున్నావు? పీటల మీద నుంచి ఎందుకు నీ కూతుర్ని లేపావు? అది నాకు తెలియాలి. నిజం చెప్పకుండా నువ్వు నీ కూతుర్ని తీసుకుని నా ఇంటి గడప దాటలేవు. వెళ్లే ప్రయత్నం చేశావో నా చేతుల్లో చూస్తావు. ఏం చెప్పమంటావమ్మా? మీకసలు ఏముంది అన్నావు అంటే మాకేం తక్కువైంది? కారణం చెప్పే వరకు నిన్ను చంపి నీ శవాన్ని కూడా గడప దాటనివ్వను. చెప్పు. చెప్తే మీరే బాధపడతారు. ఎంత బాధనైనా నేను భరిస్తాను. మీరు తలదించుకోవాల్సి వస్తుంది. ఎలాంటి తలవంపులకైనా నేను సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డకేం తక్కువ చెప్పు. నీ కొడుక్కి పిల్లలకనే భాగ్యం లేదు. నరసింహ, ఏమన్నా? ప్రమాణం పూర్తిగా నిజమే చెప్తున్నాను. నీ కొడుక్కి పిల్లలు పుట్టే భాగ్యం లేదు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? డాక్టర్ సర్టిఫై చేశారు. ఏ డాక్టర్? ఏ డాక్టరు? మీకు రహస్యం చెప్పి మీ కూతురు బతుకు ప్రమాదంలో పడకుండా కాపాడదామని. ఆదిత్యకి పిల్లలు పుట్టరనే రహస్యం. చూస్తూ నా కూతురి గొంతు కొయ్యమంటావా? గొడ్రాలుగా దాని బతుకు ఇక్కడే వెళ్లదీయాలంటావా? ఏ కన్న తండ్రైనా కూతురి బతుకిలా అయిపోతుంది అంటే, సంతాన భాగ్యం లేదు అంటే ఎలా ఇస్తారమ్మా నీ కొడుక్కి? నువ్వు తప్పు వినుంటావు నరసింహ. నేను కరెక్ట్గానే విన్నాను. చెప్పింది ఎవరో దారిన పోయే దానయ్య కాదు, చదువు సంస్కారం ఉన్న డాక్టరు. నమ్మకుండా ఎలా ఉంటానమ్మా? నిజం తెలిసిన తర్వాత కూడా దాని గొంతు కొయ్యమంటావా? దాని జీవితం నా చేతులతోనే నాశనం చేయమంటావా? అమ్మ తులసి, కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. అలాగే మామయ్య. వెళ్ళిరమ్మా. పదమ్మా. వదినా. గడప దాటి లోపలికి వస్తే కాళ్ళు విరగొట్టి వీల్ చైర్ లో కూర్చోపెడతాను. దుర్గా, మాట్లాడదు.
ఎవ్వరూ మాట్లాడద్దు. నేను దాన్ని ఎందుకు కొట్టానో, కొట్టడం ఎంత సబబో దాని నోటితోనే ఒప్పిస్తాను. దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. ఏదైనా భరిస్తుంది ఈ దుర్గమ్మ. నా మీద నిందలు వేసినా కూడా భరిస్తాను. కానీ నా కన్న బిడ్డ మీద అపనిందలు వేస్తే నేను సహించను. ఇంతకాలం నువ్వు టక్కర దానివి అనుకున్నాను, చలాకీ దానివి అనుకున్నాను, జిత్తులు మారదానివి అనుకున్నానే. కానీ ఇంత మోసగత్తవని అనుకోలేదు. ఆస్తి మీద ఆశతో సాటి ఆడపిల్ల మెళ్ళో పడాల్సిన తాళిని నీ మెళ్ళో కట్టించుకుంటావా? అది నా బిడ్డ మీద అపనిందలు వేసి దుర్గమ్మ మొయ్, నీకలా పిలిచే అర్హత లేదు. ఇంతకాలం నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నేను భరించాను. నా మీద చిటికలు వేస్తే సహించాను. నా మీద పందాలు వేస్తే ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నా బిడ్డ గురించి నువ్వేం చెప్పావే? అసలు ఆదిత్య గురించి నేనేం చెప్తాను? ఎవరితో చెప్తాను? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏంటే నా బిడ్డకి సంతాన భాగ్యం లేదా? ఏంటమ్మా నువ్వు అనేది? దాని నోటితోనే నరసింహకి చెప్పిన మాట. నరసింహ పెద్దనన్న, నేను మీతో చెప్పానా? నువ్వు చెప్తే ఒకటి, నీ ఫ్రెండ్ చెప్తే ఒకటా? నీ ఫ్రెండ్ అబద్ధం చెప్పడానికి దానికే అవసరం ఉందే. ఆదిత్యని పెళ్లి చేసుకోవాలనుకున్నది నువ్వు, ఆశపడింది నువ్వు, ఆరాటపడింది నువ్వు. అందుకే నువ్వే దాంతో అబద్ధం చెప్పించావు. నరసింహ చెప్పు, హాసిని నీతో ఏం చెప్పిందో చెప్పు. నమ్మితే మంచి జరుగుతుంది, నమ్మకపోతే మీ బిడ్డ గొంతు మీరే కోసిన వారవుతారు. ఆదిత్యకి పిల్లలు పుట్టరనే రహస్యం చూడొదినా, తులసి ఆదిత్యని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే. అలాంటప్పుడు ఆదిత్య మీద నిందెందుకు వేస్తుంది? ఏ ఆడపిల్లైనా తను కట్టుకోబోయేవాడి గురించి గొప్పలు చెప్పుకుంటుందే కాని అతని గౌరవ మర్యాదలు తీయాలని చూడదు. తులసి ఆదిత్య మీద నింద వేసింది అంటే మేము నమ్మమొద్దునా? అయినా అసలు నువ్వు చెప్పేది వినడానికి చాలా ఘోరంగా ఉంది. మీరు వినడానికి ఘోరంగానే ఉంటుంది, కానీ ఇది చేసేవన్నీ బాగా చేస్తుంది, ఎవ్వరికీ తెలియకుండా. దుర్యోధనుడి సొమ్ము తింటూ దుర్యోధనుడికే తెలియకుండా శకుని కురుక్షేత్రం వరకు ఎలా తీసుకెళ్లాడో అలాంటి క్యారెక్టర్ నీ కూతురుది. ఎందుకు దుర్గమ్మ నా కూతురు మీద అంత పెద్ద పెద్ద అబండాలు వేస్తున్నావు? అభాండాలేంటయ్యా? అభాండాలేంటి? నా కొడుకు మీద, నా కొడుకు అసలు వాడు భరించగలడా? నేను వంశం కోసం ఎంత ఆరాటపడ్డాను.
ఆడపిల్ల పుడితే ప్రాణం తీసుకుంటానన్నాను. అలాంటిది వాడికి పిల్లలు పుట్టరు అంటే నేను ఎలా భరించగలను? అంటే అంటే నీ పెళ్లి కోసం ఎవరి మీదైనా అసత్య ప్రచారం చేస్తావన్నమాట. ఏంటి ఏంటి మౌనంగా నిలబడ్డా? నేను నోరెత్తక ముందే ఎగిరెగిరి పడతావు కదా. ఇప్పుడు నీ బండారం బయటపడిందని నిశ్శబ్దం పాటిస్తున్నావా? చెప్పవే, నువ్వు హాసినితో చెప్పింది నిజమని ఒప్పుకో. వెంకటలక్ష్మితో ఆదిత్య పెళ్లి జరగనివ్వు. పెళ్లి జరగనిస్తే తర్వాత ఏం చేయగలం? ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను కదా. హాసిని ఇంత అబద్ధం చెప్పి పెళ్ళాపిందా? అందుకే నరసింహ పెదనాన్న లక్ష్మిని పీటల మీద నుంచి లేపి తీసుకువెళ్ళిపోయి ఉంటాడు. నా ఆదిత్య మీద అంత నింద. నేను ఇలాంటి నింద వేసుకోవడం ఏంటి? తప్పు చేసావు హాసిని, చాలా పెద్ద తప్పు చేసావు. చెప్పవే, నోరు తెరు. ఎందుకు నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నావు? వాడి జీవితాన్ని ఎందుకు నవ్వులు పాలు చేసావో చెప్పు. నేను హాసినితో ఏమీ చెప్పమని లేదు. అప్పటి వరకు వెంకటలక్ష్మితోనే పెళ్లి జరుగుతుందనుకున్నాను. నాకు తెలిసే చివరికి ఇలాగే జరుగుతుందని. అందుకే నువ్వు ధైర్యంగా ఉన్నావు. ఎందుక మీరంతా పెళ్లిలో అంత ధైర్యంగా ఉన్నారు అనుకున్నాను. కడుపులో ఇంత పెద్ద కుట్ర దాచుకుని, ఇంత పెద్ద విషం దాచుకుని, ప్లాన్ వేసి దాన్ని ఈయన మీదకి ఉసిగొలిపి నాతోనే పీటల మీద నువ్వు కూర్చో అనిపించుకున్నావన్నమాట. లక్ష్మిని పీటల మీద నుంచి పెద్ద మనిషి తీసుకుపోతుంటేనే నాకు అనుమానం వచ్చిందే. కానీ ఆ రోజు అసలు విషయం ఈ నరసింహ నాకు చెప్పలేదు. అడిగినందుకు పొడుచుకుంటాను, నరుక్కుంటాను అని నన్ను బెదిరించాడు. ఆ క్షణం నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పెళ్లి మండపంలో ఎన్ని చావులు చూడాల్సి వస్తుందో, ఎంత కీడు జరుగుతుందోనని నోరు మూసుకుని ఉండిపోయాను. ఇలాంటిదేదో జరుగుతుందనే పెళ్లి జరిపించిన కన్యాదానం నేనే చేసింది. దీని వెనక ఏదో కుట్రుందని అనిపించడం బట్టే నిన్ను నా ఇంట్లోకి రానివ్వలేదు. హాసిని ఆయనకి ఎందుకు చెప్పిందో కారణాలు నాకు తెలియవు. నేను మాత్రం హాసినితో అలా అబద్ధాలు ఆడమని, నా పెళ్లి జరిపించమని చెప్పలేదు. ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. నా దేవుడు ఆదిత్య మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. నార్మయ్ 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 నీ కొడుకు మీద నింద వేయడం కాదు, నా బావ మీద అలాంటి నింద వేసి నేనెందుకు చేసుకుంటాను? నా బావకి సంతాన భాగ్యం లేదని నేనెలా అనగలుగుతాను?
ప్రాణం నా బావ, నా ప్రాణం నా ఆదిత్య. అలాంటి ఆదిత్య మీద ఇలాంటి మాటలు పడనిస్తానా? హాసిని చెప్పిన దాంట్లో నేనే పాపం ఎరగలేదు, ఎరగను. ఇప్పుడే హాసిని పిలిపించి నిరూపిస్తాను. దాక్షిణి గారు ఫోన్ ఇవ్వండి. హాసిని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫే వస్తుంది, స్విచ్ ఆఫ్ వస్తుంది. దాని స్విచ్ నీ దగ్గర ఉంది కదా. నువ్వు స్విచ్ ఆన్ చేస్తే అది చిలక పలుకులు పలుకుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే అది సైలెంట్ గా ఉంటుంది. పోనీ నా నెంబర్ నుండి చేయి. సభాష్ సభాష్. ఇంత జరిగినా మీరు దాన్నే సమర్థిస్తున్నారా? సమర్థించడం కాదు దుర్గా, అంతలా ప్రేమించిన ఆదిత్య మీద ప్రమాణం చేసి చెప్తున్నానంటుంది కదా. అది ఎలాంటి ప్రమాణాలు చేయడానికైనా వెనకాడదు. నమ్మించి గొంతులు కోసేదానికి ప్రమాణాలొక లెక్క. తనకి తెలియదని చెప్తుంది కదా దుర్గమ్మ. ఆడపిల్లని గడప బయట నిలబెట్టి నిలదీయడం మంచిది కాదు కదక్కా. నార్మాయ్, ఎవరే ఎవరే నీకు అక్క? నీకు నాకు ఏ సంబంధం ఉందనే అక్క అని వరసలు కలుపుతున్నా? ఏ బంధం లేని దానివి, సంబంధం లేనట్టు సైలెంట్ గా ఉండు. అనవసరంగా వరసలు కలిపి మా మధ్యలోకి రాకు, మధ్యలో దోరుకో. దుర్గా, మీరు ఆగండి. దీనికి ఆదిత్య మీద ప్రేమ ఒక నాటకం. అది చూపించే అభిమానం ఇంకో పెద్ద నాటకం. ఏంటి ఆదిత్య మౌనంగా ఉన్నావు? నింద నా మీద కాబట్టి ఎటు తేల్చుకోలేని పరిస్థితి. నిజం నిరూపిస్తేనే గాని ఎవరెన్ని చెప్పినా నమ్మరు. నేనే నా ఆదిత్య మీద నిందలు వేశానంటున్నారు కదా, అది అబద్ధమని నిరూపించుకుంటాను. మరైతే వెళ్ళండి. ఎందుకు ఇక్కడ నుంచున్నారు? బయలుదేరండి, వెళ్ళండి. గాలిలో దారులు తెలియకులే, దేవతే శిలగా మిగిలే ప్రాణం నలిగినదే. ప్రేమలు ఎంతేనా వలుపులో వంచన జరిగినదే, మనసుని తొలిచిన వేళ కలకు ఆదిత్య, నువ్వు బాధపడతావేంట్రా? వెంటాడినా చెడు చేయించింది అదిరా, అది బాధపడాలి. ఎదరగిలే అది గుచి గుచి నువ్వు పులివే, పులి బిడ్డవిరా. పద, రా లోపలికి. ప్రేమే చెదిరేనా